అంగట్లో సరుకుల్లా ముక్కు పచ్చలారని చిన్నారులో హైదరాబాద్ చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో సంచలన నిజాలు. పిల్లలు లేని తల్లిదండ్రులకు ఆరాటం ఆ దళారులకు వ్యాపారంగా మారింది. అభం శుభం ఎరగని చిన్నారులను, ముక్కు పచ్చలారని పిల్లలను అంగట్లో సరుకుల్లా అమ్ముతున్నారు. సంతానం లేని తల్లిదండ్రులు లక్షలకు లక్షలు కుమ్మరించి కొంటున్నారు. మేడ్చల్ జిల్లా మెడిపల్లి కేంద్రంగా నడిచిన పిల్లల విక్రయ ముఠా రాకెట్ను ఛేదించారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. 13 మంది పిల్లలను రక్షించి 11 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులు సైతం రాచకొండ కమిషనరేట్ ముందు ఆందోళనకు దిగారు. మా పిల్లలను మాకివ్వండి అంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. మాతృత్వాన్ని అంగట్లో సరుకులాగా మార్చేశారు కొంతమంది కేటగాళ్లు. పిర్జాదిగూడలోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా సాగుతున్న ఈ దందాకు మెడిపల్లి పోలీసులు చెక్ పెట్టారు. చిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ముఠా నుండి 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా ఉన్నట్లు గుర్తించారు. తీగలాగితే డొంకంతా కదిలింది. ఢిల్లీ, పూణే కేంద్రంగా పిల్లల విక్రమ ముఠా దందా యథేచ్ఛగా కొనసాగుతుందని పోలీసుల విచారణలో వెల్లడైంది. దాంతో చైల్డ్ ట్రాఫికింగ్ సీక్రెట్ గుట్టు రట్టు చేసేందుకు ఢిల్లీకి వెళ్లారు తెలంగాణ పోలీసులు. ఢిల్లీలో పిల్లల విక్రయ ముఠాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ మహానగరంలోని మెడిపల్లిలో నెల నుండి 2 ఏళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నారన్న సమాచారంతో రాచకొండ పోలీసులు రైడ్ చేశారు. పిల్లలు లేని వారికి ఢిల్లీ, పూణేల నుండి చిన్నారులను తెచ్చి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేశారు. ఆర్ఎంపీ శోభారాణి, సలీం, స్వప్న అనే 3 నిందితులను అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేసిన సమయంలో 2 చిన్నారులను కూడా రక్షించారు. ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేసి మానవ అక్రమ రవాణా రాకెట్ వ్యవహారం గుట్టురట్టు చేశారు. దీనికి వెనుక ఉన్న మాఫియాను బయటపెట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు రాచకొండ సిపి తరుణ్ జోషి వెల్లడించారు. పేద కుటుంబంలోని పిల్లలే టార్గెట్గా దందా సాగుతుంది. ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారికి పోషించడం మీకు భారమంటూ తల్లులకు చెప్పి మానవత్వంతో పిల్లలు లేని వారికి దత్తత ఇస్తామంటూ నమ్మించి వారి నుండి 50,000 రూపాయలకు చిన్నారులను కొనుగోలు చేసిన ముఠా వారిని పిల్లలు లేని తండ్రి తల్లులకు 1,80,000 రూపాయల నుండి 5.5 లక్షల రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఢిల్లీ, పూణే నుండి చిన్న పిల్లలను తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్టు పోలీసులు కూడా చెబుతున్నారు. ఇదిలా ఉంటే కాపాడిన 16 మంది పిల్లలను వారి తల్లిదండ్రుల దగ్గరకు అప్పజెప్తూ ఉంటే కొనుగోలు చేసిన దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలు పోసి కొన్నాం, పైగా ఇన్ని రోజులు మమకారంతో పెంచుకున్నాం, మా పరిస్థితి ఏంటంటూ బోరున ఏడుస్తున్నారు. ఎవరికైనా పిల్లలు లేకపోతే దత్తత తీసుకోవాలనిపిస్తే చట్టబద్ధంగా తీసుకోవాలి, అంతేగాని ఇలా అక్రమంగా కొనుగోలు చేసి నేరాలకు పాల్పడొద్దంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు.